సంస్కారాలు ఆగిపోయిన విషాద సంఘటన మంథనిలో చోటు చేసుకుంది. తన కుమారుడికి కుటుంబ వాటాలో రావాల్సిన ఆస్తిని ఇవ్వాలంటూ మరణించిన భర్త అంత్యక్రియలను భార్య అడ్డుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. చివరకు పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో 2 రోజుల తర్వాత అంత్యక్రియలను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా విలోచవరం గ్రామానికి చెందిన సునీల్కు హైదరాబాద్కు చెందిన సంధ్య అనే యువతితో వివాహం జరిగింది. సునీల్కు వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గత సంవత్సర కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. మద్యానికి బానిసైన సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు, వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని మంథని గోదావరి నది వద్దకు దహన సంస్కారాల కోసం తీసుకువచ్చారు. మృతుని భార్య సంధ్య మంథనికి వచ్చి దహన సంస్కారాలు కాకుండా అడ్డుకుంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దహన సంస్కారాలు కాకుండా అడ్డుకోవడంతో స్థానికులు, అధికారులు ఎంత నచ్చచెప్పినా సంధ్య వారి కుటుంబ సభ్యులు వినలేదు. 2 రోజుల పాటు గోదావరి నది ఒడ్డున సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం వేచి చూశారు. చివరకు ఈ రోజు ఉదయం గ్రామానికి చెందిన పెద్ద మనుషులు నచ్చచెప్పడంతో సంధ్య తన కుమారుడిని తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. కుమారుడితో కనీసం దహన సంస్కారాలు కూడా చేయించలేదని, కానీ ఆస్తిలో వాటా కోసం కొట్లాడిన ఇలాంటి సంఘటనపై గ్రామస్తులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మా మ్యారేజ్ అయింది 2021లో. మా బాబు పుట్టిండు. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే గొడవలు వాళ్ళకి మాకు. సో అలా ఇలా అంటూ గడుపుకుంటూ వచ్చేసాను. మమ్మీ వాళ్ళ పేరు పోవద్దు, అత్తయ్య వాళ్ళ పేరు పోవద్దు అని ఉన్నాను. కానీ మేము ఉన్నదంటూ హైదరాబాదే. అక్కడ చాలా కేసులు అయినాయి, కాంప్రమైజ్లు అయినాము, పంచాయతీలు అయినాయి, ఇక్కడ కూడా అయినాయి చాలా. అయిన తర్వాత కూడా మేము అక్కడనే ఉన్నాము. 3 days బ్యాక్ నాకు కాల్ వచ్చింది, చనిపోయాడు, బ్రీతింగ్ తీయట్లేడు అని. కానీ మళ్ళీ 3:30కి నాకు కాల్ చేసి చెప్పి మా తమ్ముడు చనిపోయినట్టు సోని అని చెప్పినాడు. మా బావ కాల్ చేసినాడు. ఈ ఊరు నుంచి కాల్ చేసిన ఒక పర్సన్. కాల్ చేసిన తర్వాతకి నేను 3:30 నాకు కాల్ చేసి నేను 4 o'clockకి వాళ్ళ ఇంటికి వెళ్ళినా. 4 o'clock వెళ్ళేసరికి ½ an hourలో వాళ్ళు సిద్దిపేటకి వచ్చేసారు. అలా సిద్దిపేటకి వస్తే నేను కేసు పెడుతున్నా. నేను నా బాబు లేకుండా నా హస్బెండ్ ఎలా పోతారని నేను కేసు పెట్టాను. మా అత్తయ్య పైన, వాళ్ళ అమ్మమ్మ పైన, మా బావ పైన కేసు పెట్టిన తర్వాతకి పెట్టుకోండి, ఎక్కడ కేసు పెట్టుకుంటారో అని చెప్పింది. కేసు పెట్టినాను, పోస్ట్మార్టం చేయించినాను. పోస్ట్మార్టం దగ్గర కూడా గ్యామ్లు చేయించినారు, అయిపోయింది. అక్కడ నుంచి ఊరికి వెళ్తున్నాము, ఊళ్ళో మాట్లాడదాము అన్నారు. సరే ఊళ్ళో ఎంతైనా అది కూడా వాళ్ళ నెగిటివ్ ప్లేసే కదా అని చెప్పి ఊరికి వచ్చిన తర్వాత కూడా ఊరికి తీసుకురాకుండా ఈ గోదావరి గంగ దగ్గర తీసుకొచ్చిన గంగ దగ్గర తీసుకొచ్చిన కరీంనగర్ గంగ దగ్గర, మంతిని గంగ. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక లైట్ లేదు, ఒక ఫ్యాను లేదు, చిన్న పిల్లగాడు ఇదంతా చేస్తూ కూర్చున్నా సరే వాళ్ళు అక్కడ సాగుని అక్కడ వదిలేసినారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, మా పాటికి మేము ఉన్నాము. ఈ నైట్ పుట్టి పిల్లల్ని పెట్టుకొని మేము నైట్ 9:30కి వచ్చినాము. 9:30 నుంచి ఇప్పటిదాకా ఇక్కడే స్టే చేస్తున్నాం మేము. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. బయలుదేరిన తర్వాత ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళు పిఎస్కి వెళ్ళారు. పిఎస్కి వెళ్ళి అల్వాల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇచ్చి ఇట్లా మా భర్త చనిపోయింది అని చెప్పేసి మా బావ నాకు చెప్పిండు. ఆ చావు మీద నాకు డౌట్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అందువల్ల నాకు మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ ఫోన్ చేసి బాడీ రిటర్న్ తీసుకురమ్మని చెప్పి హైదరాబాద్ రిటర్న్. మళ్ళీ నేను సిద్దిపేట నుంచి రిటర్న్ తీసుకుపోయి అల్వాల్ పిఎస్లో డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోనే బాడీని పెట్టేసిన. వాళ్ళు చూసుకున్నారు, చెక్ చేసుకున్నారు. ఆ నుంచి వాళ్ళు కానిస్టేబుల్తో సహా గాంధీకి తీసుకొచ్చారు. గాంధీకి తీసుకొచ్చి గాంధీలో అడ్మిట్ చేసి నైట్ సుమారుగా 8 గంటల ప్రాంతంలో గాంధీలో అడ్మిట్ చేసారు. ఆ నైట్ పోస్ట్ మార్టం వేయరు కాబట్టి పొద్దున చేస్తామని చెప్పారు. తెల్లారి సండే, ఆదివారం అయింది. ఇక ఆదివారం పోస్ట్ మార్టం అయింది. మధ్యాహ్నం టైంలో మేము పిఎస్కి వెళ్ళినా మళ్ళీ కానిస్టేబుల్తో సహా వచ్చి కానిస్టేబుల్తో సహా మాకు సహకరించి కానిస్టేబుల్ ఇక దూరం వెళ్తారని మీరు రిక్వెస్ట్ చేసుకుంటే దగ్గరుండి చేపించి ఆ నుంచి మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాం. నైట్ సుమారు 9-9:30 ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చినాం. అంత్యక్రియలు చేస్తామంటే కొద్దిగా మా మరదలు, మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా చేయనివ్వలేదు నైట్. తర్వాత ఊళ్ళో చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్. కానీ ఊళ్ళో అందరూ ఇట్లా దేవుళ్ళు పెట్టారు, అద్దు బాగోదు. మళ్ళీ తర్వాత అని అందరూ ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు వర్గాలు అందరూ కలిసి మాట్లాడి
బాగోదు దామోదర్ అక్కడ వచ్చేద్దాము అందరం కావాలంటే మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి నైట్ ఫోన్ చేసి మాట్లాడేది ఎట్లుందని ఏదైతే పొద్దున వస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మా మరదల వర్షన్ ఏంటంటే నా పరిస్థితి ఏంటి, నా పుట్టిన కొడుకు పరిస్థితి ఏంటి, వానికి ఏదైనా ఆధారం చూపిస్తాను మేము దానం చూపిస్తాం లేకపోతే చేపియ్యము అని చెప్పేసి వీళ్ళకడిగా చెప్పేసారు డైరెక్ట్గా. ఆ విషయంలో పోలీసు వాళ్ళకు కూడా నేను సహకరించడం, పోలీసు వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడి ఒప్పందం చేసారు. ఏదైనా ఉండదు చూసుకొని మాట్లాడుకోరు, ఇట్లా శవాన్ని పెట్టుకొని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. హైదరాబాద్